హలో వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా యానివర్సరీ అండి, అందుకే కొంచెం చీరలో కొంచెం స్పెషల్గా కనిపిస్తున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చి కొబ్బరి అన్నము చికెన్ చేశాను, మరి ఇంకేం చేయలేదు. అయితే ఈవినింగ్ 5 o'clockకి టెర్రస్ మీదకి వెళ్ళిపోయి కేక్ కట్ చేసేసుకున్నాము. మేము నలుగురమే ఉన్నాము. అది అయిపోయాక సైలెంట్గా కిందకు వచ్చేసామన్నమాట. కిందకు వచ్చేసి కొంచెం రూమ్ అంతా చిరాకు చిందరవందరగా ఉంది. సరే అని సర్దుకుందాము అనేటప్పటికీ మా గ్యాంగ్ వచ్చారండి. గ్యాంగ్ అంటే ఎవరు అనుకుంటున్నారు? మా అంకుల్ వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తారు వాళ్ళు. మా అంకుల్ అంటే అంకుల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, జ్యోతి వాళ్ళేమో మిడిల్లో ఉండేవారు, టాప్లో మేమన్నమాట. మా 3 ఫ్యామిలీలు ఒక్క ఫ్యామిలీ లాగే మేము ఉండేవాళ్ళం. ఆంటీ గ్రౌండ్ కదా, గ్రౌండ్లో ఉంటారు కదా. ఆంటీ ఏం చేసినా మాకు ఫోన్ చేస్తే మేము వెళ్ళిపోయి, అంటే మా 2 ఫ్యామిలీస్ వెళ్ళిపోయి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి మేము అక్కడ ఉంటే ఓపిగ్గా పాపం ఆవిడ మాకు అన్నీ చేసి పెట్టడం. ఇకపోతే అంశం అయితే ఇంకా ఆంటీ అంకుల్ దగ్గరే పెరిగారు అని చెప్పాలి, అక్కడే ఉండేది. ఇప్పుడైతే అంకుల్ ఆంటీ వాళ్ళు రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఇంచుమించు 15 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోయారు. సో మా యానివర్సరీ అని తెలిసి వచ్చారన్నమాట. వచ్చి అంతా హడావిడి చేయలేదు. చెప్పాను కదండి, మొత్తం మా 3 ఫ్యామిలీస్ ఒక్క ఫ్యామిలీ లాగే ఉంటాము అని అన్నాం కదా. ఇప్పుడు మేము మళ్ళీ ఆ 3 ఫ్యామిలీస్ ఈ వీడియోలో కలుస్తున్నాము. చూడండి ఎంత హడావిడి చేశారో చూడండి. హనీ కూడా వచ్చింది బెంగళూరు నుంచి. హనీ అంటే ఎవరు కాదు, అంకుల్ వాళ్ళ అమ్మాయి అన్నమాట. తను మేము సిస్టర్స్ లాగే ఉండేవాళ్ళము, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. 2 years తర్వాత వచ్చింది. నిజంగా అది పెద్ద సర్ప్రైజ్. రాత్రి మాకు అసలు కింద అసలు చెవులు టపా 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 వస్తువులు వేస్తూనే ఉంటారు. రాత్రి 10 వరకు పట్టుకోవడం మధ్యాహ్నం కూడా అదే. ఒక్కొక్కసారి మళ్ళీ ఇలా తిప్పేసి ఎంత క్వీన్ అవుతున్నది. అది కేక్ కనిపించింది. హ్యాపీ యానివర్సరీ టు యూ. అంతే 2 మీయే. చేసుకొని సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మీ నువ్వు అది చిన్న నువ్వు పెట్టవా? ఇలాంటి పెళ్లి రోజులు బోడి చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. మేము మంచిగా చేస్తాను. అబ్బా అవసరమా ఇప్పుడు ఇలాంటి టైంలో? డాడీ పెట్టిన అనిల్ గారు అయ్యయ్యో ఇదంతా నీకే.
మొత్తం కట్ చేసి మన తర్వాత తిందాంలే మన తిందాంలే తినేయాలి ఇప్పుడు. థ్యాంక్ యూ. పెట్టు తీయాలి కానీ ఇలా పెట్టి వీడియో పెట్టడానికి కదా టిక్లోనే కదా ఇందులో చేసి కదా. ఈజీగా ఉంటుందా? ఇక్కడ నుంచి ఇద్దరు తర్వాత అందరూ కలిపి అట్టే చూడండి నేను ఇక్కడ తీసుకుంటాను. అదే ఫోటో కావాలంటే ఇటు కెమెరా అయిపోయింది. మీరు ఒక్క యూట్యూబ్ కూడా ఫాలో అవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయాలి కదా.